చార్ధామ్ యాత్ర అంటే ఏ సీజన్‌లో వెళ్తే కరెక్ట్ అంటారు? యాక్చువల్‌గా సంవత్సరం మొత్తం తీసుకుంటే మన చార్ధామ్ నడిచేది నిజగరి ఈ హిందూ టూర్స్ ట్రావెల్స్‌లో ఏ ఏజ్ వాళ్ళకి రావచ్చు? ఇప్పుడు ఇంతకుముందు అంటే చార్ధామ్ యాత్ర అంటే అందరు పెద్ద గోత్రి అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళేది ఎక్కడికి? హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హిందూ టూర్స్ ఎండి గారు సుధాకర్ గారు ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఈ హిందూ టూర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో ఎవరికైనా ఒక ఏజ్ వస్తే తీర్థయాత్రలకు వెళ్ళాలని చాలా మందికి కోరికగా ఉంటుంది. అయితే ఇంట్లో వాళ్ళందరూ మనకు సహకరించాలంటే కష్టం, ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి మేము ఉన్నాము అండగా అంటూ హిందూ టూర్స్ ట్రావెల్స్ వారు సుధాకర్ గారు మనతో వచ్చారు. సో ఈ చార్ధామ్ యాత్ర గురించి ప్రత్యేకంగా మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం, జై భోలేనాథ్. సుధాకర్ గారు, ఈ చార్ధామ్ యాత్ర అంటే ఏ సీజన్ లో వెళ్తే కరెక్ట్ అంటారు? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి వెదర్ అనేది మన చేతిలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంది. ఒకసారి ఎండ, ఒకసారి వాన. సో దీంతోనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు కరెక్ట్ రైట్ సీజన్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా సంవత్సరం మొత్తం తీసుకుంటే మనకు చార్ధామ్ నడిచేది 6 నెలలు మాత్రమే. 6 నెలల్లో కూడా మనకి జూలై ఆగస్ట్లో ఫుల్ వర్షాలు ఉంటాయి, ల్యాండ్ స్లైడింగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి బేసిక్గా. సో జనాలు ఎక్కువగా వెళ్ళేది మే టు మిడ్ జూన్ అండ్ మిడ్ సెప్టెంబర్ 15th నుంచి మళ్ళీ అక్టోబర్ ఎండింగ్ వరకు. సో ఎక్కువ జనాలు ప్రిఫర్ చేసేది ఏంటంటే మే ఫుల్ మంత్ అండ్ అక్టోబర్ ఫుల్ మంత్ అండి. సో ఈ టైంలో కొంచెం వెళ్తే సేఫ్ ఉంటుంది, ల్యాండ్ స్లైడింగ్ వర్షాలు ఆగిపోతాయి కాబట్టి మనకి జనాలకి సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది బేసిక్గా. సో అందుకే అందరు జనాలు అక్కడికి అప్పుడు ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు ఒకవేళ సెప్టెంబర్ లో వెళ్ళాలి అంటే, ఇప్పుడు ఈ సెప్టెంబర్ కాబట్టి వెళ్ళాలంటే మీరు అన్నట్టు సెప్టెంబర్ మిడిల్ లో వెళ్ళొచ్చా? 15 సెప్టెంబర్ తర్వాత యూజువల్లీ ఆ స్టాటిస్టిక్స్ ప్రకారంగా వర్షాలు అనేవి తగ్గిపోతాయి కాబట్టి పీపుల్ స్టార్ట్ ట్రావెలింగ్ అట్ దట్ టైం. సో అంటే ఏ ఏజ్ వాళ్ళు వెళ్ళాలంటే యాక్చువల్గా, అంటే మీ దాంట్లో ఉన్న మీ హిందూ టూర్ లో ఏ ఏజ్ వాళ్ళకి రావచ్చు? ఇప్పుడు ఇంతకుముందు అంటే చార్ధామ్ యాత్ర అంటే అందరు పెద్దవాళ్ళు వెళ్ళాలి, ఏజ్ ఉన్న వాళ్ళు వెళ్ళాలి అన్న ఒక పర్సెప్షన్ ఉండే అండి. బట్ అసలు చార్ధామ్ యాత్రలో దైవత్వం ఉంటుంది. దాంతో పాటు మీకు ఒక మంచి ఒక లైక్ హిమాలయన్ బెల్ట్ అదంతా యాక్చువల్గా. సో మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కానీ, ఒక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా కానీ, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలన్నా కానీ, మీకు మొత్తం మీకు అది లైక్ ఆల్ ఇంక్లూజివ్ మిక్చర్ లాగా మీకు అన్ని. అంటే అక్కడ మీకు పిలిగ్రిమేజ్ దైవత్వం దొరుకుతుంది, మంచి లొకేషన్స్ దొరుకుతాయి, మంచి రిలాక్స్ టైం దొరుకుతుంది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేలాగా లొకేషన్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ. లైక్ ఇట్స్ నాట్ కన్ఫైన్ టు ఓన్లీ పెద్దవాళ్ళకని ఏం లేదు యాక్చువల్గా. ఇప్పుడు ఫ్యామిలీస్ బాగా ట్రావెల్ చేస్తున్నారు, పిల్లలతో సమ్మర్ హాలిడేస్ వచ్చాయనుకోండి, పిల్లల్ని ఎక్కడ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వాళ్ళని యాత్రకి తీసుకెళ్తే వాళ్ళకి 13 days ఒక ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రకారంగా అది ఉంటుంది. అండ్ ఈ మధ్య యూత్ కూడా ఏంటంటే ట్రెక్కింగ్ ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా కేదార్నాథ్ ట్రెక్కింగ్ అనేది ఒక పెద్ద ప్యాషన్ అయిపోయింది యాక్చువల్గా. ట్రెండింగ్ అయిపోయింది యూత్లో యాక్చువల్గా. అండ్ అది చాలా బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్య నుంచి వెళ్తారు కాబట్టి ట్రెండింగ్ అయిపోయింది. అండ్ ఇంకా జనాలు వెళ్తూ ఉన్నారు కూడా బాగా. సో అంటే ఈ చార్ధామ్ యాత్రకి మాత్రం ఖచ్చితంగా ఒక ఏజ్ అనేది లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చెయ్యొచ్చు, హాయిగా నిశ్చింతగా. సో ఎలా తీసుకెళ్తారండి మీ దాంట్లో? అంటే గ్రూప్ వైజా, లేదు అంటే మా ఫ్యామిలీ వరకే కావాలి అన్న వాళ్ళకి కూడా ఉంటుందా ఫెసిలిటీ? గ్రూప్ టూర్ స్పెషాలిటీ ఏంటంటే మేము డేట్స్ ఫిక్స్ చేస్తాం ముందే. అండ్ మేజర్గా పెద్దవాళ్ళు ట్రావెల్ చేస్తారు దాంట్లో. ఎందుకంటే గ్రూప్ టూర్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి మళ్ళీ మిమ్మల్ని ఫ్లైట్ డ్రాప్ చేసేంత వరకు దగ్గరుండి ప్రతి ఒక్క ప్లేస్కి తీసుకెళ్ళి మన ఇంట్లో ఉన్న ఫుడ్, మన ఇంట్లో తిన్నట్టుగా ఫుడ్ సర్వ్ చేసి, అండ్ పర్సనల్ కేర్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ తెలుగు గైడ్ ఎంబడి ఉంటాడు యాక్చువల్గా బేసిక్గా. కానీ ఈ 13 రోజులు యాత్రకి వెళ్ళినప్పుడు మన వాళ్ళకి ఫుడ్ ఇంట్లో పెట్టినట్టుగా భోజనం పెట్టి యాత్ర మొత్తం తింపి మళ్ళీ వాళ్ళని సేఫ్గా వదిలేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో. సో మరి ఈ గ్రూప్ టూర్లో వెళ్తే మీకు బెనిఫిట్ ఏంటంటే మన ఫుడ్ దొరుకుతుంది, మన తెలుగు గైడ్ ఎంబడి ఉంటాడు, అన్ని దగ్గరుండి అన్ని యాత్రలు చేయించి మళ్ళీ మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేంత వరకు కూడా ఆ కేర్ అనేది మనం తీసుకుంటాం అనమాట. సో గ్రూప్ టూర్లో అట్లా వెళ్తే చాలా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది.
కొంతమంది ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకి ఇష్టం లేదంటారు, అంటే మాకు అందరితో వెళ్ళడం ఇష్టం లేదు, మాకు ప్రైవేట్ కావాలి, కొంచెం లగ్జరియస్ గా కావాలి రూమ్స్, మాకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఉండాలి అని వాళ్ళకి ఏం చేస్తామంటే మేము సపరేట్ ప్రైవేట్ కార్స్ తో చేస్తాం బేసిక్ గా. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఎక్కడంటే అక్కడ వెహికల్ తీసుకెళ్ళి ఫ్లెక్సిబుల్ ఉండి అట్లా వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ సేమ్ ఉంటుంది? అంటే వాళ్ళకి సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకదు అంతే, దొరకదు. కాకపోతే దే గెట్ ద యూనో ఇండివిజువల్ గా వాళ్ళు స్వతంత్రంగా హాయిగా టూర్ అంతా చేసుకోవచ్చు బేసిక్ గా. సో వాళ్ళ ఓన్ కార్ లో వెళ్ళి చేసుకున్నట్టు ఉంటుంది అంతే కదండి. సుధాకర్ గారు, ఇప్పుడు మామూలుగా ఈ యాత్రలు అంటేనే కొంచెం భయపడుతూ ఉంటారు, కష్టమైన యాత్రలు అని అంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఎందుకు కష్టంగా ఉంటుంది, ఎందుకు భయం వేస్తుంది ఇలాంటి యాత్రలు అంటే? ఎందుకంటే ఈ యాత్రలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అండ్ ప్లెయిన్ ల్యాండ్ కాదు, అండ్ అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ మనలాగా ఉండవు, వెదర్ కండిషన్స్ అనేది ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. అండ్ అట్లాంటి యాత్రలకు వెళ్ళినప్పుడు ప్రాపర్ గైడెన్స్ లేకపోతే జనాలకి అసలు మనం పిలిగ్రిమేజ్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలండి, మనకి దేవుడు తప్ప ఇంకేమీ గుర్తు రావద్దు, మనం అంతా దాంట్లో ఉండిపోవాలి, మన భక్తిలో ఉండిపోవాలి. ఈ ఫుడ్ అకామిడేషన్ ఇవన్నీ మ్యాటర్ కావద్దు. ఓకే, ఇట్లా ఉంటే మనం పిలిగ్రిమేజ్ స్మూత్ గా కాదు బేసిక్ గా. కాబట్టి ఈ పెయిన్ పాయింట్ ని మనం ఓవర్కమ్ చేస్తూ వాళ్ళకి టైంకి మంచి ఫుడ్, మంచి అకామిడేషన్, ఇంకా మంచి గైడెన్స్ ఇచ్చుకుంటా చేసుకుంటూ వెళ్తే ఎంత టఫ్ యాత్ర అయినా కానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ దగ్గర ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి, అంటే చాలా కంఫర్టే ఉంది మీ దగ్గర అన్నిట్లో. ఓ ఫుడ్ పరంగా చూసుకున్నా, మీరు ఇందాక ముందు అన్నారు కదా సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే కనుక ఖచ్చితంగా ఉంటుంది గ్రూప్ టూర్ వాళ్ళకి అనేసి. సో అంటే ఫుడ్ పరంగా కూడా ఏ ప్రాబ్లం లేదు. అంటే ఇంకా ఏమంటారండి, ఇప్పుడు మామూలుగా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా వాళ్ళు ఎలా జాగ్రత్తలు పడి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీ దగ్గరికి ట్రావెలింగ్ కి రెడీ అవ్వాలి? బేసిక్ గా ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూ ఉంటే అండి, వి ఆల్వేస్ సజెస్ట్ దెమ్ టు టేక్ ద మెడిసిన్స్ వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్ రెగ్యులర్లీ, ఎక్సెప్ట్ అస్తమా. రైట్, అస్తమా ఉంటే ఏంటంటే ఓన్లీ అండ్ దట్ సిచ్యువేషన్ లో వీ డోంట్ సజెస్ట్ దెమ్ టు గో టు కేదార్నాథ్ బేసికల్లీ. అదర్వైజ్ లైక్ టైమ్ టు టైం మేము సపోర్టింగ్ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ వీ హ్యావ్ బ్యాకప్ ప్లాన్, లైక్ ఎక్కడైనా మీకు మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కడ దొరుకుతాయి. మా టీమ్ కి చాలా ఎక్స్పీరియన్స్, 14 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. సో దే గైడ్ దెమ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అనమాట. దట్ ఈస్ నాట్ ఎన్ బిగ్ ఇష్యూ యాక్చువల్లీ. సో హైదరాబాద్ లో చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి అన్నమాట. సో హిందూ టూర్స్ స్పెషాలిటీ ఏంటి అంటారు? మా స్పెషాలిటీ ఏంటంటే, ఏ పెద్దవాళ్ళు ఎగ్జాంపుల్ నేను కంపెనీ స్టార్ట్ చేసింది మెయిన్ కారణమే ఒక సర్టన్ ఏజ్ పెద్దవాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి మంచి పిలిగ్రిమేజ్ తీసుకొని వద్దామనే ఇంటెన్షన్తోనే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన. అయితే ఇప్పుడున్న ట్రెండ్కి ఏంటంటే, పెద్దవాళ్ళని టూర్కి పంపిస్తే పిల్లల గుండెల్లో దడ కొడుతూనే ఉంటది. ఎంతసేపు నేనైనా ఏం ఆలోచిస్తా, అమ్మ నాన్న ఎట్లున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళది ఎవరు చూసుకుంటున్నారు, వాళ్ళ తిండి ఎట్లుంది ఏంటనేది అందరికి భయం ఉంటది కదా. మరి ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది వెళ్తున్నారు అక్కడికి బయటికి. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళ సొంత పిల్లలు తీసుకెళ్తే వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారో వాళ్ళ పేరెంట్స్ ని, మేము కూడా అంతే కేరింగ్ గా తీసుకుని వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా యాత్ర చేయించి మళ్ళీ వాళ్ళని మళ్ళీ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసేంత వరకు మేము దాన్ని రెస్పాన్సిబుల్ తీసుకుంటాం. అంటే సొంత పిల్లల్లాగా మేము వాళ్ళని కేర్ చేస్తాం అనమాట. అది మా స్పెషాలిటీ. సూపర్ అండి. అంటే ఎన్ని టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నా మా దానికి మించింది లేదని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంటే అంత బాగా కేరింగ్ ఉంటుందండి. ఎప్పుడైతే కేరింగ్ ఉంటే అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యంగా మీ దగ్గరికి పంపించగలుగుతారు. 100% అండి. సో అదే అంటే మీ పర్సనలే మీరు ఇందులో ఇలా పెట్టి మీరు ఒక ట్రావెల్స్ లోకి ఎంటర్ అయ్యారనిపిస్తుంది. అంటే నేను ఒక్కసారి మా పేరెంట్స్ ని బయటికి పంపించానండి, చార్ధామ్ యాత్రకే పంపించాను. ఏం ఇట్లాంటి ప్లాన్ లేకుండా డైరెక్ట్ వేరే వాళ్ళతో 10 మందితో కలిపి పంపించాను. యాక్చువల్ గా పంపించిన తర్వాత వాళ్ళు పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో నేను చాలా బాధపడ్డా. వాళ్ళని పంపించినందుకు నా లైఫ్ లో నేను చేసిన పెద్ద మిస్టేక్ అని అనిపించింది. అంటే అందరు వెళ్ళొచ్చు, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లా కేర్ తీసుకోవాలి అంటే, ఒక నేనున్నాను అని ఒక ధైర్యంతో వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చే అది ఒక పర్సన్ కావాలి వాళ్ళకి. సో వాళ్ళు పడిన బాధ ఇంకా ఏ పేరెంట్స్ పడొద్దు అని చెప్పి నేను ఈ హిందూ టూర్స్ అనే కంపెనీ నేను స్టార్ట్ చేసినాను. గైడెన్స్ లేకపోతే బేసిక్ గా పెద్ద ఇష్యూ ఏమవుతుంది, టైమింగ్ మిస్ అవుతుంది బేసిక్ గా. అట్లా దర్శనం మిస్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇంకా మొత్తం ఒక డే అంతా వేస్ట్ అయిపోయినట్లే. సో ఎన్ని డేస్ ఎలా ఉంటుందండి ప్యాకేజ్? అంటే ఎన్ని డేస్ కి ఎలా డేస్ వైజే ఉంటది కదా ప్యాకేజ్ అనేది. సో ఎలా ఉంటుంది ఈ చార్ధామ్ యాత్ర? యాక్చువల్ సక్సెస్ కావాలంటే ఏంటంటే, బాడీకి మంచి రెస్ట్, బాడీకి మంచి ఫుడ్, రైట్, అండ్ ప్రాపర్ గైడెన్స్. ఈ 3 కావాలి యాక్చువల్ గా. సో అందుకనే మేము 13 days తీసుకుంటాం బేసిక్ గా.
సో ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్ళినప్పుడు అన్ని ప్రాపర్గా హడావిడి లేకుండా కంప్లీట్ చేసుకొని మంచి దర్శనాలు చేసుకొని మళ్ళీ మంచి రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎనర్జీతో ఫుల్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ వాళ్ళకి యాత్ర కావాలి. సో మాతో యాత్ర చేస్తే ఎట్లా అంటే ఒక స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఉండదు. ఎందుకంటే టైం టు టైం మేము ఎప్పుడు గైడెన్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళు మొత్తం యాత్ర అయిపోయిన తర్వాత కూడా రిలాక్స్డ్గా దే రిటర్న్ టు దర్ హోమ్. దట్ ఈస్ అవర్ అజెండా. మా రిసీవింగ్ కానీ, మా హోటల్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఫుడ్ కానీ, ట్రావెల్ కానీ ఎక్సలెంట్, ఉంది. చాలా బాగుందండి. చెప్పాలనుకుంటే గాన మనం నిజంగా లైఫ్లో నేను ఇలా ఎంజాయ్ చేసింది ఇదే ఫస్ట్ టైం. ఐ లైక్ ఇట్, ఐ లైక్ సో మచ్. సో పిల్లలు కూడా అంతే, మాకు అన్నింటికీ సహకారం చేశారు. 100,000,000 వందనాలు వాళ్ళకి మాత్రం. సో హ్యాపీ, గాడ్ బ్లెస్ దెమ్. మీకు హోటల్స్లో ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదండి, చాలా బాగున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఏ ఇది లేదు, చాలా అనుకూలంగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది. పిల్లలు కూడా అంతే, మేనేజ్మెంట్ కానీ ఒక వంట వాళ్ళు కానీ అన్నీ మాకు అనుకరించి ఎలా చేయాలో, ఏ టైంకి ఎలా ఉండాలో వాళ్ళు చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు అలాగే ఉన్నారు, మేము అలాగే ఉన్నాము. వాళ్ళకందరికీను మా ధన్యవాదాలు. డే 1 నుంచి ఈరోజు డే 5 కదా, ఏమన్నా మా బిహేవియర్ చేంజ్ అయిందా? లేదప్ప, ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారో ఇప్పటి వరకును చాలా బాగుంది. ఏ యొక్క తొందర లేదు, ఏ ఇది లేదు, ఏ ప్రాబ్లం లేదు. మా యొక్క సహకారం, మీ యొక్క సహకారం అన్నిటికీ ధన్యవాదాలు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. స్టార్టింగ్ రోజు నుంచి ఈ రోజు దాకా మనం మారినాయా అది చెప్పండి. స్టార్టింగ్ నుంచి అంటే స్టార్టింగ్ మనం ఫ్లైట్ ఎక్కి దిగిన తర్వాత రజనీకాంత్ గారు మాత్రం చాలా నెమ్మదిగా బాగా చెప్పి గైడ్ చేస్తారు, అది వాళ్ళది. తర్వాత హోటల్ అంటే ఎక్సలెంట్, చాలా బాగున్నాయి. మరి ఫుడ్ వచ్చేసి మనము ఇంట్లో కానీ తినలేము, అంత టేస్ట్ ఉంటుంది. బాగా అడిగి పెడతారు నిదానంగా, మన ఇంట్లో కానీ అట్లా అడగరు. అంత నిదానంగా భోజనం అయితే భోజనం, ఇంకా మనకి వేరే తిండిలు ఇట్లా కానీ చూడలేదు. అంత కడుపు నిండా తింటాము, బాగుంటుంది. హిందూ ట్రావెల్స్ అంటే హిందూ ట్రావెల్సే. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, సైట్ వ్యూవింగ్ అంటే మేము తీసుకెళ్తాం కదా అక్కడ లొకేషన్, అక్కడ మిమ్మల్ని మిస్ చేయకుండా వస్తున్నామా లేదంటే మీరు వచ్చే వరకు ఆగుతున్నామా అని చెప్పి. అది మర్చిపోయింది. స్టార్టింగ్ నుంచి మాకు 3 తూర్లు ఈ జర్నీ మిస్ అయింది. ఫస్ట్ బెంగళూరులో బుక్ చేసినాము, అది కొన్ని హెలిప్యాడ్ దొరకని దానికి వాళ్ళు క్యాన్సిల్ చేసినాము. మళ్ళీ 2వ తూరి చేసినాము, అంతలో కూడా మా వీళ్ళ మదర్కి కొంచెం సీరియస్ అయింది. అందులో కూడా అది చేసిన తర్వాత మళ్ళీ 3వ తూరి మళ్ళీ నాగమణి మేడంకి కాంటాక్ట్ చేసినప్పుడు, లేదు ఇంకా ఉంది, మీరు అవకాశం ఉంది, రావచ్చు అన్నారు. ఫ్లైట్ టికెట్ కూడా రెడీ ఉంది, మీరు వచ్చి రావచ్చు, క్యాన్సిల్ చేయలేదు అన్నారు. అప్పుడు మేము రెడీగా బెంగళూరుకి వెళ్ళి మా కూతురు దగ్గర నుంచి వచ్చిన తక్షణం రజనీకాంత్ సారు మీరు అంతా పరిచయం అయినారు. ఫస్ట్ ఇదే మాకు శివనే వచ్చి రూమ్ పిల్లర్ నెంబర్ 9 అన్నాడు, మళ్ళీ 6 అన్నాడు, 6 అన్నాడు, 9 అన్నాడు, తిప్పి లాస్ట్ బస్సు ఎక్కించినాడు. ఎక్కించి ఢిల్లీలో రూమ్ చేర్పించినాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అన్ని సర్వీస్ మాత్రం బాగా ఇచ్చినారు. పికప్ చేసేది కానీ, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కానీ అంతా బాగానే ఉంది. మళ్ళీ తర్వాత టైం టు టైం పొద్దున్న అన్నం రాత్రి భోజనం చేసిన తర్వాత ఎక్కడ రేపు ప్రోగ్రామ్ అనేది కూడా చెప్తారు. మళ్ళీ పొద్దున్నే లేపి మెసేజ్లు ఇచ్చి రింగ్ కొట్టి లేపి రెడీ చేయించి పొద్దున్నే కాఫీ టిఫిన్ అన్ని విధాలుగా మాకేమి కొరత లేకుండా ఇంట్లో కూడా ఉండదు అంత పరిస్థితిలో మనం ఇక్కడ చాలా బాగానే జర్నీ జరిగింది ఇంతవరకు. కాకపోతే కొన్ని పైన ఎక్కేది దిగేది కొంచెం ఏజ్ ఫ్యాక్టర్, వాళ్ళ ఏజ్ దాన్ని బట్టి అది కూడా బాగానే అయింది, మాకేం తొందర కాలేదు, అంతా బాగానే జరిగింది. ఇంతవరకు బాగుంది. ముందుకు దేవుడు సహకరిస్తే కూడా మనకు ఆ దేవుడికి నమస్కరిస్తూ మీకు కూడా మంచి హిందూ ట్రావెల్స్ చాలా చాలా థ్యాంక్స్. హిందూ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెరీ గుడ్, మంచి కన్వీనియంట్, పికప్ చేసేది, కన్వీన్స్ చేసేది, సర్వీస్ ఈజ్ గుడ్, నో ఫాల్ట్ అట్ ఆల్. నా పేరు శివప్రసాద్, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఫస్ట్ ఫ్లైట్ విస్తారా ఎక్కాను ఫ్లైట్, అది రిసీవింగ్ బాగుంది. అండ్ ఢిల్లీలో కూడా వాళ్ళ టూర్ అబ్బాయి వచ్చాడు, ఆయన కూడా రిసీవింగ్ బాగా చేస్తున్నాడు. అండ్ బస్సు కూడా మేము ట్రావెల్ చేసే బస్సు కూడా 24 సీట్స్, వెహికల్ చాలా బాగుంది, లోపల కూడా సిట్టింగ్ కూడా బాగుంది. అండ్ హోటల్ వచ్చాక రూమ్స్ కూడా మనకి నీట్గా బాగుంది. మనకి మేము ఫ్యామిలీతో వచ్చాము, మాకు కిడ్స్ కూడా అంటే మాకు 4గురికి సరిపోయే రూమ్ మంచిగా దొరికింది, కంజెస్టెడ్ ఏం లేకుండా.
అండ్ ఫుడ్ పరంగా కూడా మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఫుడ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ టు హిందూ ట్రావెల్స్. ఓం నమ శివాయ. కావాలి మాది చార్ధామ్ యాత్ర. మేము రోజు శివాలయం గుడికి వెళ్తుంటాము. ఆ గుడిలో ఈ 12 జ్యోతిర్లింగాలు చూస్తూ ఉంటాము. ఒక కేదార్నాథ్ ఒకటే మిగిలిపోయింది. అది ఇప్పుడు పగలమా అనుకుంటా ఉన్నాము. అది ఎన్ని సంవత్సరాలకు అవుద్ది అనుకున్నాము. ఆ కోరిక మా మిత్రుల సహకారంతో వాళ్ళు టికెట్లు బుక్ చేయడము, ఈ నెట్లో చూసి మేము ప్రత్యేకంగా రావాలనుకున్నాము. నెట్లో చూసేటోటికి ఈ హిందూ టూర్స్ అనేది ఒకటి మనకు తగిలింది. వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇక్కడికి రావటం జరిగింది. ఎంతో కష్టసాధ్యమైన పని ఇది. సరే, హిందూ టూర్స్ వాళ్ళు మరి వాళ్ళకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ అది ఉండబట్టి మనల్ని ముందుకు నడిపారు. అచ్చంగా మనం రావడం అంటే కష్టము. లక్షణంగా తీసుకుపోయి 4 ప్లేసులు చూపించారు: గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. కానీ టిఫిన్లు కానీ భోజనాలు కానీ కొంచెం వెనక ముందుగా లేట్ అయినా కూడా ఏదో కొద్దిగా మన ఆహారం దొరికింది కాబట్టి మనకు కొంచెం ఆనందంగా ఉంది. జీవితంలో ఇది ఒక మరపురాని టూర్ కింద మిగిలిపోద్ది. అందరు లక్షణంగా వెహికల్లో ఉండేవాళ్ళు కూడా అందరూ కలిసి అందరితో ఒకళ్ళకొకళ్ళు అనుకూలంగా సహకరించారు. చాలా సంతోషం. ఓం నమ శివాయ. Thanks to Hindu Travels to providing such a wonderful this things where we will be happily comfort for all the zone. Thanks to Hindu Tours. ఈ చార్ధామ్ యాత్ర చాలా బాగుంది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మళ్ళా అయోధ్య ట్రిప్ కూడా వేస్తారంట. మేము పోతున్నాము, మీరు వస్తారా? సూపర్ గా అండి. అంటే ఒక ధైర్యాన్ని, భరోసాని ఇస్తున్నారు మీరు ప్రతి ఒక్కరికి. వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్నారు అనమాట. అంటే ఎంతో వాళ్ళ మొత్తం లైఫ్ ని మీ చేతిలో పెడతారు. వాళ్ళ పేరెంట్స్ ని కానీ, పిల్లల్ని కానీ, వాట్ ఎవర్ ఎవరినైనా సరే. సో ఇదండి హిందూ టూర్స్ వాళ్ళ స్పెషాలిటీ. చాలా కేరింగ్ ఉంటుంది, అదేవిధంగా మంచి గైడెన్స్ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది టోటల్ గా. అంతే కదండి. సో వ్యూయర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారండి ఫైనల్ గా మీ హిందూ టూర్స్ గురించి? ఎప్పుడైతే మా యాత్రికులు యాత్రకు వెళ్ళొచ్చి హ్యాపీగా నాకు చెప్పి, అరే చాలా బాగుంది, అసలు ఇంత బాగా చేసినాం అని చెప్తే, అది నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా నాకు అది సరిపోదు బేసిక్. సో ఆ ఫీలింగ్ ఏమవుతుందంటే ఇంకా నేను మంచి చేయాలి, ఇంకా నేను మంచి చేయాలని నేను ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తున్నా ఇయర్ ఆన్ ఇయర్. ఇప్పటికి 14 years అయిపోయింది. సో ఇంకా దాన్ని నేను ఎవ్రీ టైం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ఒక పర్సనల్ కేర్ కావాలనుకుంటే హిందూ టూర్స్ మీకోసం ఉంది. సో సుధాకర్ గారు, మీరు అన్నారు కదా ఫస్ట్ లో అక్టోబర్ లో ఉంది అనేసి. అక్టోబర్ లో చాలా మంది ఈ యాత్రకి ఇంట్రెస్ట్ చూపిస్తారు వెళ్ళడానికి అని. సో ఈ అక్టోబర్ లో ఏమైనా హిందూ టూర్స్ వాళ్ళు డిపార్చర్ ఎప్పుడు ఉంది అంటారు? మేము ఈసారి 16th October కి డిపార్చర్ పెట్టామండి. ఓకే. సో లైక్ గుడ్ టైమ్ టు గో అన్నట్టు. వెదర్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి వీ హ్యావ్ అనదర్ డిపార్చర్ ఆన్ 16th October. అది కాకుండా లైక్ ఇండివిజువల్ టూర్స్ అయితే ఎనీ డే, మీరు ఎప్పుడు వెళ్ళాలన్నా కానీ వీ హ్యావ్ ఎవ్రీ డే డిపార్చర్, ఎనీ డే యూ కెన్ ప్లాన్. ఓకే. ఇండివిజువల్ గా అయితే వాళ్ళ ఇష్టం, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎనీ టైం వి ఆర్ దేర్. గ్రూప్ టూర్ అన్నప్పుడు మాత్రం ఈ October 16th మీరు డిపార్చర్ చేస్తున్నారు. సో సూపర్ అండి. ఎవరైనా సరే అక్టోబర్ లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా October 16th హిందూ టూర్స్ డిపార్చర్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.